కానీ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఆయన స్ట్రాటజిక్ గా కనుక దేశ రాజకీయాల్లోకి వెళ్తే ఇవాళ ఎన్డీఏనా యూపీఏనా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా ఎన్డీఏలోనన్నా ఉంటాడు, లేదా రేపు యూపీఏలో కన్నా వెళ్తాడు, వెళ్ళక తప్పదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దేశం మొత్తం కూడా నాయకులతోటి ముందుకెళ్లి వాళ్ళతోటి మాట్లాడుకుంటా దేశ రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్ గా మళ్ళా గంటాపదంగా ఇంకొక 5 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వస్తే వెయిట్ చేస్తాడు, డెఫినెట్ గా ముందుకు వస్తాడు. కానీ ఒక్కటి మాత్రమే ఇందాక వాళ్ళందరూ అంటున్నటువంటి పార్టీ ఉంటుందా లేదా లేకపోతే అని చెప్పారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్టింగే ఒంటరి, ఆయన స్టార్టింగే ఒంటరి. ఆ రోజు 2011లో బయటకు వచ్చినటువంటి రోజున నేను చాలాసార్లు కూడా అనుకునేవాడిని, ఏంద్రా ఒక్కడొస్తున్నాడు బయటికి, ఇంతమంది అభిమన్యుని ఆ రోజున ఇచ్చేసినట్టుగా అక్కడ ఆ రోజున అర్జునుడు అయ్యాడు, ఇవాళ 2019లో అర్జునుడు అయ్యాడు, మళ్ళా ఇవాళ రోజున అభిమన్యుడు అయ్యాడు. ఇంతమందిని తట్టుకుంటూ ఆ రోజున 5 లక్షల ఓట్ల మెజారిటీ తోటి గెలిచాడు. తను ఒక్కడే వెళ్ళాడు. కానీ ఒక్కడే వెళ్ళటం అనేటువంటి దేశ రాజకీయానికి పనికిరాదు అనేటువంటిది నాకు ఇప్పుడు అనిపించింది. అది ఎన్డీఏనా యూపీఏనా ఏదో ఒక రకంగా కొంతమందితో కూటమిలాగా వెళ్లాల్సిందే తప్ప మనం ఏదో ప్రజలకే చేస్తాము అనేటువంటిది కాకుండా దేశ రాజకీయాల్లోకి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి తీరాలి. వెళితేనే దేశానికి కూడా మంచిది, ఆయనకి కూడా మంచిది. రైట్. రామకృష్ణ గారు. సాయి మీకు నమస్కారం అండి. అలాగే ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలు పార్థసారథి గారికి, అలాగే మా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి శర్మ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, అలాగే చౌదరి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సాయి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు మామూలుగా ఏమైనా అడిగారంటే అసలు ఎంత ఓటమిని ఎంత గెలుపుని మేము అసలు ఊహించారా అంటే మీరు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ లో మీరు మాట్లాడేటువంటి మాట మీరు అడిగిన కొద్ది ఏంటంటే అసలు ఎంత గెలుపు మీరు ఊహించారా అని. వాస్తవంగా ఆల్మోస్ట్ ఊహించామండి, మరి ఈ స్థాయిలో ఊహించలేదు, దాన్ని ఖచ్చితంగా ఒప్పుకుని తీరాలి. మీకు గుర్తుండే ఉంటుందండి, మన పాత డిబేట్లలో నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఓటింగించాను. వైసీపీ మీద ఇంకా మేము పొడవు మంది విరుచులు పడదలుచుకోలేదండి, ఎలక్షన్ అయిపోయింది, వాళ్ళు 40 లోపే కన్ఫర్మ్ అయిపోతారు కూడా చెప్పాను. ఆ రోజు మామూలుగా ఆ వీడియో చూసి చాలా మంది బయట నా మిత్రులు కూడా ఏదో నేను పక్షపాతంతో మాట్లాడినట్టుగా అన్నారనమాట, గేమ్ చేసినట్టుగా మాట్లాడు. ఇంకొకటి ఏంటంటే 21కి 21 నెగ్గేస్తాయని నేను చెప్పినప్పుడు కూడా మా పార్టీ జనసేన పార్టీ అప్పుడు కూడా చాలా మంది గేమ్ చేశారు నన్ను, 21 నెగ్గేస్తాయని. కానీ ఇవాళ ఆ రెండు కూడా నిజమయ్యాయి. నేను అలా చెప్పడానికి కారణం ఆ రోజు మీకు చెప్పానండి, ఈ రోజు కూడా చెప్తాను, మూడ్ ఆఫ్ పీపుల్. ఎలక్షన్ నుంచి పీపుల్ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మూడ్ ని చూసి చెప్పాను. ఒకటి. రెండు, నెంబర్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ నా ఫ్రెండ్స్ అక్రాస్ ది స్టేట్, నాతో చదువుకున్న వాళ్ళని, కాంపిటేటివ్ లో ప్రిపేర్ అయిన వాళ్ళని, నాతో ఎన్ని వాళ్ళు, వాళ్ళందరూ డిఫరెంట్ సెక్టర్స్ లో ఎంప్లాయీస్ గా ఉన్నారు. ఓటింగ్ ని దగ్గరే ఉండి చూసేవాళ్ళు. పైగా పాజిటివ్ డైరెక్ట్ ఆర్గనైజేషన్ లో నేను పార్టిసిపేట్ చేశాను చాలా వ్యాస్ట్ గా.